అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. యెషయా 41:10. చాలామంది ఎన్నో భయాలకు గురవుతున్నారు. మరి ఆ భయం నుండి తప్పించుటకు యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు. ఆయన మన పక్షాన ఉంటూ ఆర్థిక భయం కావచ్చు, శారీరక భయం కావచ్చు, మానసిక భయం కావచ్చు, ఎలాంటి భయం ఉన్నప్పటికీ యేసు ప్రభువారు మనకు చెప్పిన వాగ్దానాన్ని, భయపడకము నేను నీకు దేవుడై ఉన్నాను అని ఆయన చేసిన వాగ్దానాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ఆ వాగ్దానం మన జీవితంలో గొప్ప ఆదరణ కలగచేస్తుంది. ప్రియులారా, ఈరోజు నీవు ఎన్ని భయాలు ఉన్నప్పటికీ ఆయన నేను మీ పక్షాన ఉన్నాను అని మనతో మాట్లాడిన దేవుడు కనుక ఆయన మన పక్షాన ఉన్నప్పుడు ప్రతి భయము నుండి తప్పించే దేవుడు. మరి ఈ ఉదయకాలంలో ఎలాంటి భయాలకు నువ్వు గురి కాకుండా దేవుడైన యెహోవా నీ పక్షాన ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అడుగుజాడలో నడిచినట్లయితే అది ఎలాంటి భయమైనప్పటికీ ఆ భయము నుండి దూరపరచుటకు శక్తి కలిగిన దేవుడు. మరి ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రియులారా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, కృపతో నింపి నీ దాసుని అయా భయాలు ఎన్ని ఉన్నప్పటికీ, నీ దాసురాలకు ఎన్ని భయాలు ఉన్నప్పటికీ భయాలన్నిటిని తప్పించండి. నీ బిడ్డలు దేనికోసం భయపడుతున్నారో ఆ భయాలన్నిటిని కూడా యేసుక్రీస్తు నామమున విడిపింప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.